ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అని నాకు అనిపించింది. అది ఎలా ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసారా, ఇంతవరకు ఇక్కడంతా కూడా గార్డెన్ ఉండేదండి. మన గార్డెను అంటే చుట్టూరు ఫ్రేమ్ కట్టి చక్కగా దాంట్లో మొక్కలు అవన్నీ వేసేవాడిని. అవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే ఇటు రోడ్డు వస్తుందంటండి. ఒక అంతు సంతోషంగా ఉన్న ఒకవైపు ఒక బాధగా మనసులో ఉంది. నా వీడియోలను అయితే చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అయితే ఈ రోడ్డు వేస్తారు అని ముందుగా మట్టి తోలించాలని చెప్పారండి. అందుకని ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఖాళీ చేయించడం అనేది జరుగుతుందండి. కానీ అన్ని తులసమ్మలు అన్నీ ఇవన్నీ కూడా తీస్తుంటే నాకు ఎంతో బాధ వేసిందండి. కొన్ని మొక్కలు వేరే వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది. తీసేటప్పుడు కూడా చాలా 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 బాధేసిందండి. ఒక్కొక్క మొక్కని ఆ చేతులతో తీస్తూ ఉంటే ఆ బాధ వర్ణాతీతం. అప్పుడు దాకా కూడా అన్నీ కూడా మొక్కలన్నీ ఉండగా అన్ని మొక్కల్ని స్వామివారికి పూజ కోసమని మందార మొక్కలు అవి ఇవి ఉన్నాయన్నీ చూసే ఉంటారు కదండి. అవన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఎంత బాగుండేయండి. ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. అది చాలా బాధగా అనిపించింది. కానీ ఒక అంతు ఏంటంటే సంతోషం ఏంటంటే అండి, ఇంటి ముందు రోడ్డు పడితే మనకి మంచిదే కదండి. కొంచెం వాహనాలు అయితే వస్తూ ఉంటాయి. మనం కూడా ఇంటి ముందు బండి అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంతవరకు కూడా ఇంటి ముందు ఏ కార్యక్రమం అయితే చేసుకోలేకపోయాము. ఇక మీదటన్నా టెంట్ వేసి ఏదైనా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా అనిపించిందండి. ఒక అంతు సంతోషంగా ఉన్న మరో పక్కన చిన్న బాధ. కానీ కొన్ని కావాలంటే తప్పకుండా కొన్ని వదులుకోవాలి అని నేను అనుకుంటున్నాను. వెనక వైపు కూడా మొత్తం మొక్కలు పోయినాయండి. వెనక వైపు కూడా మట్టితో లేరు వాళ్ళు. ఈ ముందున్న మట్టినంతా కూడా ఉన్న కాస్త మట్టిని కూడా వెనక ఇట్లా తోలించుకుంటున్నాను. ఉంటాయిలే అని ఇలా అయితే తోలిస్తున్నానండి. చూసినట్లయితే ఇవండి, ఇవన్నీ కూడా చేయించుతున్నాము. ఈ పనులన్నీ కూడా పైన కూడా స్వామివారి శాంతి నిలయం అయితే కంప్లీట్ అయిపోయింది. అవి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎక్కడ దాకా వచ్చినాయి అనేది కూడా మీకు. తప్పకుండా నా వీడియోలన్నీ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే శాంతి నిలయ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెయింటింగ్ అయితే వేశానండి. అంటే బ్లాక్ పెయింట్ను అలాగే గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేయటం జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడో వేసాం కదండి, ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా పోయి ఉంటాయి. అందుకని మళ్ళీ కూడా వీటికి పెయింటింగ్లు వేసుకోవటం ఇవన్నీ కూడా చాలా బిజీ వర్క్లోనే ఉన్నానని అనుకోవచ్చు. ఈ విధంగా వెనక వైపు కూడా మొక్కలన్నీ కూడా సరి చేయించి మట్టి పోసి ఇవన్నీ సరిపోతుందండి. ఫుల్ బిజీగా అయితే ఉన్నాను. అయితే పెయింటింగ్ వర్క్లు పూర్తయిపోయినాయి. ఎప్పుడు అనేది కూడా మీకు అనౌన్స్ చేస్తానండి త్వరలోనే. రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఎన్నో తారీఖు ఏంటి అనేది మీకు తప్పకుండా ఒక వీడియోగా చేసి చూపిస్తాను. అప్పుడు తప్పకుండా మీరు చూద్దురు. ఈ విధంగా మొత్తం కూడా చేయటం జరిగింది. మొక్కలు ఇవన్నీ కూడా తీసేయటం జరిగిందండి. వెనక వైపు కూడా చక్కగా 2 మెట్లు వేసి 2 మెట్ల మీదుగా ఇంట్లోకి వచ్చేలాగైతే పెట్టించాము. ఈ విధంగా అయితే పెట్టుకోవటం జరిగిందండి మొక్కలన్నీ కూడా. అయితే స్వామివారి పెయింటింగ్ పనులు కూడా అంటే కొంచెం లైట్గా అయిపోయిందండి. చాలా ఏళ్ళు అయిపోయింది వైట్ పెయింట్ వేసి. అందుకని నేనేం చేస్తున్నానంటే కొంచెం పెయింట్ తెచ్చి ఒక 20 రూపాయలది శాంపిల్ డబ్బానే సరిపోతుందండి. శాంపిల్ డబ్బా తీసుకుని ఆ శాంపిల్ డబ్బాతో మొత్తం కూడా స్వామివారికి మొత్తం కూడా పెయింట్ వేసేయటం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ అయితే వేస్తున్నాను. అంటే అంతకుముందు ఒక కోటింగ్ వేసాను, ఇది రెండో కోటింగు. అంటే ఎప్పుడు అంటే ఒక సంవత్సరం అయిపోయిందండి ఆ పెయింట్ వేసి కూడా. తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. కానీ ఎందుకోనండి పెచ్చులెళ్ళి ఊడి రావటం, తర్వాత ఫ్యూచర్ అంటే ఒక 6 నెలలు పోయినాక అలా రావటం అనేది జరుగుతుంది ఏంటో మరి. అయితే మొన్న ఈ మధ్యన రీసెంట్గా ఒక పెచ్చు ఊడింది లైట్గా. తర్వాత దాని పక్కన ఏమీ లెగవలేదు. అందుకని అక్కడ వరకు ఏమన్నా బబుల్స్ వస్తాయి కదండి, బబుల్స్ రాకుండా వేసుకోవాలి. ఎక్కడైనా బబుల్ వచ్చినట్లయితే మనం పెయింట్ వేసేటప్పుడు బబుల్ వచ్చినట్లయితే అక్కడ ఎయిర్ ఫామ్ అయిపోయి అక్కడ ఏంటంటే కొంచెం గట్టిగా ఏర్పడుతుంది. అంటే ఒక హోల్ లాగా బెలూన్ షేప్లో వస్తుంది. అలాంటప్పుడు మనం పెయింట్ అంటదు. మీరు ఎప్పుడైనా సరే పెయింట్ వేసేటప్పుడు చిన్న చిన్న బబుల్స్ కూడా రాకుండా వేసుకున్నట్లయితే విగ్రహాలు అయితే బాగుంటాయి. అలాగే మకర తోరణానికి పెయింట్ వేసేసాను, ఆభరణాలకు వేసాను. ఇవన్నీ కూడా ఫుల్ బిజీలో ఉన్నానండి. ఇలా పనులు అయితే జరుగుతున్నాయి. ఈరోజైతే పని కంప్లీట్ అయిపోయిందండి. టాపీ పని అంటే
మ్యాక్సిమం అయిపోయినట్లేను. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. అవి రేపు ఎల్లుండో కూడా అంటే ఈ అయిపోయినాక ఎన్నాళ్ళలో కల ఇది నెరవేరబోతుందనే ఒక ఆనందంలో అయితే ఉన్నాను. అలాగే స్వామివారి మహిమ వల్ల ఎప్పుడైతే వచ్చేసారో రాగానే తను వీధికి రోడ్డు తెప్పించుకున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే పడితే మాత్రం చాలా సంతోషిస్తానండి. ఎందుకంటే స్వామి ఇంకా రాకముందే స్వామివారు రూమ్ కట్టించుకుని రాకముందే రోడ్డు పడుతుందంటే చూడండి, రాగానే రోడ్డు పడుతుందంటే చూడండి చాలా అద్భుతం కదా. వెనక వైపు కూడానంటే మాకు ఇంతవరకు కిందకి 6 మెట్లు అట్లా దిగి వచ్చేసేవాళ్ళం. అట్లాంటిది వెనక కూడా మట్టి పడిపోయి మొత్తం కూడా హైట్ వచ్చేసి చక్కగా రోడ్డు మీద నుండి ఇంటికి 2 అడుగులు వేస్తే పైకి వచ్చేలాగా కూడా అయిపోయిందని చాలా సంతోషిస్తున్నాను. స్వామివారు రాకతో మా ఇదే మారిపోయిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఈ పనులైతే అన్నీ కూడా చేస్తున్నాను. కొన్ని కావాలంటే తప్పకుండా కొన్ని వదులుకోవాల్సిందే, అంతే మన లైఫ్లో. మీకు ఇలాంటిది జరిగితే మీరు కామెంట్ చేయండి. అంటే మీ లైఫ్లో ఇలాంటిది జరిగిన నాతో పంచుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.